Good morning, children. We are at what? 7th class NMMS social questions. So here first question is who founded the Delhi Sultanate in 1206 CE? ఎవరు ఢిల్లీ సుల్తానేట్ని స్టార్ట్ చేసినారు? అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుమిష్, కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ సి is the correct answer. కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్. సో మరి కుతుబుద్దీన్ ఐబక్ని మనకి ఎందుకు కరెక్ట్ ఆన్సర్గా సెలెక్ట్ చేసుకున్నామంటే మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత అతని యొక్క ప్రతినిధిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ 1206లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తానేట్ని స్థాపించాడు. మహమ్మద్ గోరీ దగ్గర ఉన్న ఎవరు? కుతుబుద్దీన్ ఐబన్ 1206లో ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించడం జరిగింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? కుతుబుద్దీన్ ఐబక్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అలావుద్దీన్ ఖిల్జీ అనేది చాలా కాలం తర్వాత వచ్చిన పాలకులు వీళ్ళు. అదేవిధంగా ఇల్తుమిష్ అనేట ఆయన ఐబక్ తర్వాత వచ్చినాడు. సో బాల్బన్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళు ఎక్కువ కాలం, అంటే ఢిల్లీ సుల్తానేట్ స్థాపించిన తర్వాత చాలా ఎక్కువ కాలం తర్వాత ఢిల్లీ సుల్తానేట్కు వచ్చినవారు. కాబట్టి స్థాపించిన వాళ్ళు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. సో కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ఎర్లియర్లీ స్లేవ్ ఆఫ్ ఇల్తుమిష్, గియాసుద్దీన్ బాల్బన్, మహమ్మద్ గోరీ, అలావుద్దీన్ ఖిల్జీ. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కుతుబుద్దీన్ ఐబక్ అంతకుముందు ఎవరి వద్ద బానిసగా ఉండేవాడు? ఆన్సర్ మహమ్మద్ గోరీ. సో ఐబక్ అనే అతను గోరీకి అత్యంత నమ్మకస్తుడైన తుర్కీ బానిస. గోరీకి సంతానం లేకపోవడం వలన తన ప్రతిభతోటి సేనాధిపతి స్థాయికి ఎదగడము జరిగింది. సో ఇల్తుమిష్ మరియు బాల్బన్ ఇద్దరు కూడా ఐబక్ తర్వాత వచ్చిన వాళ్ళు. ఐబక్ కాలానికి అలావుద్దీన్ ఖిల్జీ పుట్టనే లేదు. ఐబక్ వచ్చిందా? అలావుద్దీన్ ఖిల్జీ పుట్టనే లేదు. సో కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ గోరీ. నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్. కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ డైనాసిటీ? కుతుబుద్దీన్ ఐబన్ ఏ వంశ స్థాపకుడిగా పిలువబడతాడు? సో స్లేవ్ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ. సో దేనికి సంబంధించిన, ఏ వంశానికి సంబంధించిన వాడు? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈ స్లేవ్ డైనాసిటీ. సో ఈ స్లేవ్ డైనాసిటీ లోపల మొదటి ముగ్గురు ప్రధాన పాలకులు ఎవరంటే ఐబన్, ఇల్తుమిష్ అండ్ బాల్బన్. ఐబక్, ఇల్తుమిష్ అండ్ బాల్బన్ అనే వాళ్ళు ప్రధాన వంశస్థులు. ఒకప్పుడు వీళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి అందుకే దీన్ని బానిస వంశము అని కూడా అంటారు, లేదా మామ్లుక్ వంశం అని కూడా అంటారు. మామ్లుక్ వంశం అని కూడా అనడం జరుగుతుంది. ఇక తుగ్లక్ మరియు ఖిల్జీలు సయ్యద్ వంశాల బానిస వంశం అంతమైన తర్వాత వేర్వేరు కాలాల్లో వీళ్ళు అధికారానికి రావడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? స్లేవ్ డైనాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, గో టు ఫోర్త్ క్వశ్చన్. ఇల్తుమిష్ ఈజ్ క్రెడిటెడ్ విత్. ఇల్తుమిష్ చేసిన ముఖ్యమైన పని ఏమిటి? అంటే ఇల్తుమిష్ చేసిన ముఖ్యమైన పని ఏమిటి? సో ఆప్షన్ ఏ బిల్డింగ్ కుతుబ్ మినార్స్ ఫస్ట్ స్టోరీ, కంప్లీటింగ్ కుతుబ్ మినార్ అండ్ ఇష్యూయింగ్ సిల్వర్ టాంకా, ఎస్టాబ్లిషింగ్ ఖల్జీ రూల్, స్టార్టింగ్ మార్కెట్ కంట్రోల్ మెజర్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి.
సో కంప్లీటింగ్ కుతుబ్ మినార్ అండ్ ఇష్యూయింగ్ సిల్వర్ టంకా. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసి వెండి టంకాలను విడుదల చేయడం జరిగింది. వెండి టంకాలను విడుదల చేయడము జరిగింది. సో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మరి ఎవరు మొదలుపెట్టారు? ఐబక్ మొదలుపెట్టినాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు మొదలుపెట్టినారు? ఐబక్ మొదలు పెట్టడం జరుగుతుంది. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఐబక్ అనేట ఆయన మొదలుపెట్టిండు. తర్వాత దీన్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరు? ఇల్తుమిష్ పూర్తి చేయడం జరిగింది. ఐబక్ మొదలు పెడితే ఎవరు పూర్తి చేసినారు? ఇల్తుమిష్ పూర్తి చేయడం జరిగింది. అలాగే సుల్తానేట్ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రామాణిక నాణాలను, సిల్వర్ టంకాలను, సో ప్రామాణిక నాణాలను విడుదల చేయడం జరిగింది. ఎవరు? ఇల్తుమిష్ అనే అతను విడుదల చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ ఫస్ట్ది ఎందుకు మనకు ఆప్షన్స్ కూడా ఎందుకు రాంగ్ అనేది కూడా తెలియాలి. సో అన్ని ఆప్షన్స్ మీద పట్టు ఉండాలి మనకు. ఓకేనా? సో నౌ బిల్డింగ్ కుతుబ్ మినార్స్ ఫస్ట్ స్టోరీ. బిల్డింగ్ కుతుబ్ మినార్ ఫస్ట్ స్టోరీ అంటే మొదటి అంతస్తును కట్టింది ఎవరు? ఐబక్. మొదటి అంతస్తును కట్టింది ఎవరు? ఐబక్. ఇదేమో మనకు బి ఆప్షన్ ఏమో సెకండ్ ఆప్షన్కి కరెక్ట్ అయ్యేది ఫోర్త్ క్వశ్చన్కి. నెక్స్ట్ది సి ఆప్షన్ ఖిల్జీ పాలన మరియు మార్కెట్ సంస్కరణలు. ఖిల్జీ పాలన మరియు మార్కెట్ సంస్కరణలు అనేటివి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినవి. ఇవి రెండు అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన విషయాలు. కాబట్టి మనకు సో కుతుబ్ మినార్ని పూర్తి చేసింది ఎవరు? ఇల్తుమిష్. కుతుబ్ మినార్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఐబక్. Next, go to fifth question. So which ruler introduced the silver tanka and copper jital coins? So silver tanka మరియు కాపర్ జిటార్ కాయిల్ని ఎవరు ప్రవేశపెట్టినారు? సో సిల్వర్ టంకా మరియు రాగి జితాల్ నాణాలను ఎవరు ప్రవేశపెట్టినారు? ఆప్షన్ ఏ రజియా సుల్తానా, ఆప్షన్ బి ఇల్తుమిష్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి గియాసుద్దీన్ తుగ్లక్. ఎవరు మొదలుపెట్టినారు చెప్పండి? వెండి టంకాలను మరియు రాగి జితాల్ నాణాలను. సరైన ఆన్సర్ ఇల్తుమిష్. ఎవరు? ఇల్తుమిష్ సరి అయిన ఆన్సర్. ఇల్తుమిష్ ప్రవేశపెట్టడము జరిగింది. ఇల్తుమిష్ ప్రవేశపెట్టినాడు. సో ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే పరిపాలనను, అడ్మినిస్ట్రేషన్ని క్రమబద్ధీకరించడానికి ఇల్తుమిష్ అరబిక్ నాణాల తరహా నాణాలను ప్రవేశపెట్టడం జరిగింది. వెండి నాణాలనేమో టంకాలని, కాపర్ నాణాలనేమో జితాలని పిలిచేవారు. ఇక రజియా సుల్తానా ప్రవేశపెట్టలేదు, కానీ వీటిని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మనకు గియాజుద్దీన్ తుగ్లక్ కనుక తీసుకున్నట్టయితే ఇతను ఎక్కువగా వ్యవసాయం పైన దృష్టి పెట్టడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. సో కాబట్టి సిల్వర్ టంకా, కాపర్ జితాలను ప్రవేశపెట్టింది ఎవరు? ఇల్తుమిష్ ప్రవేశపెట్టినాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. Go to sixth question. రజియా సుల్తానా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించింది అంటున్నాడు. 1206 to 1210, 1236 to 1240, 1266 to 1287, 1290 to 1296. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో రజియా సుల్తానా ఏ కాలంలో పరిపాలించిందంటే 1236 to 1240 పరిపాలించడం జరిగింది. ఈమె ఇల్తుమిష్ కుమార్తె. ఎవరి కుమార్తె? ఇల్తుమిష్ కుమార్తె. రజియా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు? రజియా సుల్తానా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక 1206 నుంచి 1210 వరకు సంబంధించింది ఐబక్కి సంబంధించిన కాలము. 1267 నుంచి 1287, 1266 to 1287 ఇది బాల్బన్ కాలము. ఎవరి కాలము? బాల్బన్ కాలము. 1290 to 1296 ఎవరి కాలం అంటే జలాలుద్దీన్ కాలము. ఎవరి కాలము? జలాలుద్దీన్ కాలం అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా?
So now go to seventh question. So Razia Sultana was removed because she became unpopular with nobles for being a woman ruler. She lost battles to Mongols. She shifted the capital. She changed the religion. సో ఎందుకు ఆమె రజియా సుల్తానాను ఎందుకు తొలగించినారు, రజియా సుల్తానాను ఎందుకు తొలగించినారు అని అడగడం జరుగుతుంది. సో ఎందుకు తొలగించినారో చూడండి, చెప్పండి. రజియా సుల్తానాను, సో ఆన్సర్ ఈజ్ షీ బికేమ్ అన్పాపులర్ విత్ నోబెల్స్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్. మహిళా పాలకురాలు కావడం చేత అక్కడ ఉన్న ప్రభువులకు నచ్చలేదు, అక్కడ ఉన్న వారికి నచ్చలేదంట. అందుకు ఆమెను తొలగించడం జరిగింది. సో ఆ కాలం లోపల తుర్కీ ప్రభువుల కూటమైన చహల్గావి, తుర్కీ వాళ్ళ యొక్క కూటమి అయిన అంటే 40 మెంబర్స్ తోటి కూడిన ఒక కూటమి ఉంటుంది. ఆ కూటమిలో తుర్కీ ప్రభువులకు సంబంధించిన కూటమి, వాళ్ళు ఒక మహిళ తమను పాలించడానికి అహంకారంగా భావించి ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం జరిగింది. కాబట్టి రజియా సుల్తానా అనేట ఆమె రిమూవ్ అయ్యడం జరిగింది. సో ఇది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. సో ఆమె యుద్ధాల్లో ఓడిపోలేదు, అదేవిధంగా మతం మార్చడానికి కూడా ప్రయత్నించలేదు, అదేవిధంగా క్యాపిటల్ని కూడా షిఫ్ట్ చేయలేదు అనే విషయాన్ని మనకు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గో టు 8th క్వశ్చన్. బాల్బన్ స్ట్రెంథెండ్ ద సుల్తానేట్ బై. బాల్బన్ సుల్తానేట్ను ఎలా బలోపేతం చేశాడు? సో ఫస్ట్ ఆప్షన్ ఇంట్రడ్యూసింగ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, ఎంకరేజింగ్ పోయట్రీ, రెడ్యూసింగ్ ఆర్మీ సైజ్, బిల్డింగ్ న్యూ మాస్క్యూస్ ఓన్లీ. ఎట్లా బలోపేతం చేసినాడు చెప్పండి ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, ఇంట్రడ్యూసింగ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే రక్తము మరియు ఇనుము విధానము అంటే తిరుగుబాటుదారులను కఠినంగా అణిచివేయడము. మంగోళ్ళ దాడులను రక్షణ పొందించడానికి బాల్బన్ అత్యంత కఠినమైన శిక్షలు మరియు సైనిక శక్తిని ఉపయోగించేవాడు. ఇక రాంగ్ ఆన్సర్స్ కనుక చూసుకున్నట్టయితే, సో మనకు రాంగ్ ఆన్సర్స్కి సంబంధించింది కనుక తీసుకున్నట్టయితే, సో అతను సైన్యాన్ని తగ్గించలేదు, ఎప్పుడు కూడా ఆయన రెడ్యూసింగ్ ఆర్మీ సైజ్ని తగ్గించలేదు. అదేవిధంగా సైనిక వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. సో కవిత్వము కంటే కవిత్వాన్ని కూడా ఆయనకి ఇష్టమే కానీ కవిత్వం కంటే క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మాస్క్యూస్ కట్టించినాడు కానీ మాస్క్యూస్ వల్ల బార్బన్ సామ్రాజ్యము స్ట్రెంథన్ కాలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. నెక్స్ట్ కమ్ టు 9th క్వశ్చన్. Which group of nobles helped early sultans in administration? సో పాలనలో సుల్తాన్లకు సహకరించిన ప్రభువుల బృందం ఏది? ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చాల్గానీ, సెకండ్ ఆప్షన్ రాజ్పుత్స్, థర్డ్ ఖిల్జీస్, ఫోర్త్ సయ్యద్స్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్ సార్, కరెక్ట్ ఆన్సర్. ఏ ఆన్సర్ కరెక్ట్. చహల్గానీ అంటే 40 మంది బృందము. సో ఇల్తుమిష్ తన పాలనలో అత్యంత నమ్మకస్తులైన 40 మంది తుర్కీ బానిసలతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసిండు. 40 మంది తుర్కీ బానిసలతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందం అనేది సో అతనికి పాలనలో చాలా సహకారం చేయడం జరిగింది. ఇక రాజపుత్రులు అనేటోళ్ళు సుల్తాన్లకు వ్యతిరేకాలుగా పనిచేసేవాళ్ళు, ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు. ఖిల్జీలు మరియు సయ్యద్లు అనేవాళ్ళు వీళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వేరే వంశానికి సంబంధించిన వారు. ఓకేనా, బానిస వంశానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళిద్దరు. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. ద స్లేవ్ డైనాసిటీ ఎండెడ్ ఇన్. బానిస వంశం ఎప్పుడు అంతమైనది? సో 1286, 1290, 1320 అండ్ 1351.
కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆన్సర్ 1290. 1290 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బాల్బన్ వారస్తులు బలహీనపడడంతో 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ, ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతను చివరి బానిస వంశానికి సంబంధించిన వాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు చివరి బానిస వంశానికి సారీ, సో ఇది కరెక్ట్ కాదు. సో 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ చివరి పాలకుని తొలగించి ఖిల్జీ వంశాన్ని స్థాపించినాడు. సో స్లేవ్ డైనాసిటీలో చివరి వాడిని తొలగించి ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఇది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది 1320 లోపల ఖిల్జీ వంశం మొదలవడం జరిగింది. ఖిల్జీ వంశం అంతమైంది. ఇది 1320 లోపల ఖిల్జీ వంశం అంతమవడం జరిగింది. 1351 లోపల ఫిరోజ్ షా తుగ్లక్ పాలన స్టార్ట్ అయింది. ఫిరోజ్ షా తుగ్లక్ పాలన స్టార్ట్ అవ్వడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. హూ ఫౌండెడ్ ద ఖిల్జీ డైనాసిటీ? ఖిల్జీ డైనాసిటీని ఎవరు స్థాపించడం జరిగింది? ఆన్సర్ బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ, గియాసుద్దీన్ తుగ్లక్. చెప్పండి ఎవరు? ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించినారు? ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించడం జరిగిందంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను 70 years ఓల్డ్, 70 ఏళ్ల వయసులో జలాలుద్దీన్ ఖిల్జీ 1290వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చి ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఖల్జీ అని ఉంటుంది, చదవడం తెలుగులో ఖిల్జీ అని చదువుతాం. ఓకే, సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. 1290లో అధికారంలోనికి వచ్చి ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ది అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి కనుక తీసుకున్నట్టయితే ఇతను ఖిల్జీ వంశంలో గొప్పవాడే కానీ స్థాపకుడు కాదు. గియాజుద్దీన్ తుగ్లక్ అనేవాడు ఖిల్జీల తర్వాత రావడం జరిగింది. కాబట్టి సరి అయిన ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈజ్ ఫేమస్ ఫర్ సిల్వర్ టంకా, బిల్డింగ్ హాస్ కాస్ ఓన్లీ, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అండ్ మార్కెట్ కంట్రోల్, షిఫ్టింగ్ క్యాపిటల్ టు దౌలతాబాద్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ దేనికి ప్రసిద్ధి? చెప్పండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అండ్ మార్కెట్ కంట్రోల్. భూ రెవెన్యూ సంస్కరణలు మరియు మార్కెట్ నియంత్రణకు సంబంధించి ప్రసిద్ధి. సో ఇతను భారీ సైన్యాన్ని, ఎక్కువ సైన్యాన్ని తక్కువ ఖర్చుతోటి నిర్వహించడానికి వస్తువుల ధరలను స్థిరీకరించడం జరిగింది. అంటే మార్కెట్ కంట్రోల్ చేసినాడు. భూమిని కొలిచి పన్నులను వేసే పద్ధతిని ప్రవేశపెట్టడము జరిగింది. సో ఇక ఈ షిఫ్టింగ్ క్యాపిటల్ టు దౌలతాబాద్ అనేది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించింది. అదేవిధంగా సిల్వర్ టాంకాలకు సంబంధించి ఎవరికి సంబంధించింది? అది ఇల్తుమిష్కి సంబంధించింది. సిల్వర్ టాంకాస్ ఇల్తుమిష్కి సంబంధించింది. కాబట్టి అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్. Which Mongol leader repeatedly attacked India during Alauddin's regime? సో అల్లావుద్దీన్ల సమయం లోపల ఏ మంగోల్ నాయకులు పదే దాడులు చేయడం జరిగింది? సో గింగిస్ ఖాన్, తైమూర్, చెంగిస్ ఖాన్ సక్సెసర్, నెక్స్ట్ కబ్లాయ్ ఖాన్. ఎవరు వీళ్ళ మీద పదే దాడులు చేసినారు? అల్లావుద్దీన్ పాలనలో ఎవరు ఎక్కువగా దాడులు చేయడం జరిగింది? సరి అయిన ఆన్సర్ చెప్పండి. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చెంగిస్ ఖాన్ సక్సెసర్స్. సో వాళ్ళు ఎక్కువ సార్లు అల్లావుద్దీన్ కింద రీజియన్ మీద ఎక్కువగా దాడులు చేయడం జరిగింది.
సో చంగీజ్ ఖాన్ వారసులు. చంగీజ్ ఖాన్ అప్పటికే మరణించినప్పటికీ అతని వారసులైన మంగోల్ సేనలు అల్లావుద్దీన్ కాలం లోపల ఢిల్లీపై భారీ దాడులు చేస్తూ ఉండేవాళ్ళు. వాటిని అల్లావుద్దీన్ ఎప్పటికీ విజయవంతంగా తిప్పికొట్టడము జరిగింది. నెక్స్ట్ తైమూర్ ఆప్షన్ ఎందుకు సరి అయింది కాదు అని కనుక మనం తీసుకున్నట్టయితే, సో తైమూర్ 1398లో దాడి చేయడం జరిగింది. అప్పటికి ఖిల్జీ వంశం లేదు. చంగీజ్ ఖాన్ స్వయంగా మనకు సింధు నది వరకు రావడం జరిగింది. ఇల్తుమిష్ కాలంలో సింధు నది వరకు రావడము జరిగింది. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ చంగీజ్ ఖాన్ సక్సెసర్స్. నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్. అల్లావుద్దీన్ మార్కెట్ రిఫార్మ్స్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఆఫ్ వేటి మీద? అల్లావుద్దీన్ మార్కెట్ సంస్కరణలు దేని ధరలను నిర్ణయించాయి? హార్సెస్, ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్ అండ్ స్లేవ్స్, ఆల్ ఆఫ్ దీస్, అన్నిపై ఇవన్నీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ద ఎబోవ్. సో గుర్రాలు, ఆహార ధాన్యాలు, బట్టలు మరియు బానిసలు అందరి మీద అతను చేయడం జరిగింది. సో ట్యాక్సెస్ లాంటివి వేయడం జరిగింది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక భారీ సైన్యాన్ని తక్కువ జీతంతో నిర్వహించాలనుకున్నాడు కాబట్టి సైనికులకు అవసరమైన ప్రతి వస్తువు మీద సామాన్యులకు అందుబాటులో ఉండాలని, కాబట్టి అన్నింటి ధరలను ప్రభుత్వం ద్వారా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ అన్ని ఆప్షన్స్ను కూడా అన్ని ఆప్షన్స్కి సంబంధించిన వాటి మీద అతను ఏం చేయడం జరిగింది? మార్కెట్ రిఫార్మ్స్ని తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 15th క్వశ్చన్. Who established the Tughlaq dynasty in 1320? Firoz Shah Tughlaq, Muhammad bin Tughlaq, Ghiyasuddin Tughlaq, Balban. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించినారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఘియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ డైనాసిటీని 1320లో స్థాపించడం జరిగింది. ఖిల్జీ వంశం తర్వాత ఏర్పడిన సో ఘియాజుద్దీన్ తుగ్లక్ 1920లో తుగ్లక్ ఆ సింహాసనాన్ని, ఆ రాజకత్వాన్ని, సో ఘియాజుద్దీన్ తుగ్లక్ 1320 సంవత్సరంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి తుగ్లక్ వంశాన్ని స్థాపించినాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు? సో ఘియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. ఫిరోజ్ షా అతను తుగ్లక్ తర్వాత వచ్చిన పాలకుడు. బాల్బన్ బానిస వంశానికి సంబంధించినవాడు, తుగ్లక్ డైనాసిటీకి సంబంధించిన వాడు కాదు. బాల్బన్ సో బానిస వంశానికి సంబంధించినవాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఘియాసుద్దీన్ తుగ్లక్. Go to 16th question. Muhammad bin Tughlaq shifted the capital from Delhi to ఢిల్లీ నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చినాడు? లాహోర్, ఆగ్రా, దౌలతాబాద్ అండ్ గుల్బర్గా. సరి అయిన సమాధానం దౌలతాబాద్ దేవగిరి. సో అతను ఎందుకు ఇట్లా చేసినాడంటే దక్షిణ భారతాన్ని కూడా సమర్థవంతంగా పాలించవచ్చునని, మంగోళ్ళ దాడుల నుండి రక్షణ ఉంటుందని భావించి రాజధానిని మధ్య భారతమైన దౌలతాబాద్కు మార్చడం జరిగింది. ఎక్కడికి? దౌలతాబాద్. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చిన వాళ్ళు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆగ్రాకి సంబంధించి సికిందర్ లోడీ అభివృద్ధి చేయడం జరిగింది. ఆగ్రాను ఎవరు అభివృద్ధి చేసినారు? సికిందర్ లోడీ అభివృద్ధి చేయడం జరిగింది. సో లాహోర్ మొదటి సుల్తాన్ల కాలంలో ముఖ్య కేంద్రంగా ఉండేది.
లాహోర్ మొదటి సుల్తాన్ల కాలంలో ముఖ్య కేంద్రంగా ఉండేది, కానీ తుగ్లక్ మాత్రమే దౌలతాబాద్కి మార్చడము జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ వాజ్ మేడ్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ నాణాలు దేనితో తయారు చేయబడ్డాయి? ఫస్ట్ ఆప్షన్ ఐరన్ అండ్ టిన్, సెకండ్ సిల్వర్, థర్డ్ కాపర్ అండ్ బ్రాస్, ఫోర్త్ వన్ గోల్డ్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కాపర్ అండ్ బ్రాస్, రాగి మరియు ఇత్తడితోటి తయారు చేయడం జరిగింది. సో అప్పుడు వెండి కొరత ఏర్పడడం జరిగింది కాబట్టి సో వెండి నాణాలకు బదులుగా రాగి మరియు ఇత్తడి నాణాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పుడు ఇనుము మరియు టిన్ అనేది నాణాలు చేయలేదు. వెండి కొరత వల్లనే ఇక్కడ నాణాలు తయారు చేసింది కాబట్టి వెండిని మళ్ళీ ఉపయోగించడం అనేది ఉండదు. గోల్డ్ అనేది వెండి కంటే ఇంకా విలువైనది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించలేదు. కాపర్ అండ్ బ్రాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్ టు 18th క్వశ్చన్. విచ్ తుగ్లక్ రూలర్ బిల్ట్ కెనాల్స్ అండ్ న్యూ టౌన్స్? ఏ తుగ్లక్ రూలర్ ఎవరు కెనాల్స్ అండ్ న్యూ టౌన్స్ని రూపొందించినారు? ఏ తుగ్లక్ పాలకుడు కాలువలు మరియు కొత్త పట్టణాలను నిర్మించినాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్, నసీరుద్దీన్ మహమ్మద్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆన్సర్, ఫిరోజ్ షా తుగ్లక్ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టిండు. వ్యవసాయం కోసం అనేక కాలువలు తవ్వించిండు. అదేవిధంగా హిసార్, ఫిరోజాబాద్ వంటి కొత్త పట్టణాలను నిర్మించడం జరిగింది. ఇక మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి కనుక తీసుకున్నట్టయితే ఇతను యుద్ధాలు మరియు వివిధ రకాల ప్రయోగాలు, యుద్ధ తంత్రాలను చేయడం లోపలనే చాలా బిజీగా ఉండడం జరిగింది. సో నసీరుద్దీన్ మహమ్మద్ ఈ వంశంలో చివరి మరియు బలహీనమైన పాలకుడు అనేటి విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చదువుతున్నప్పుడు మిగతా అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. 19th క్వశ్చన్, ఫిరోజ్ షా తుగ్లక్ ఏం ఎస్టాబ్లిష్ చేసినాడు? హాస్పిటల్స్ అండ్ రెస్ట్ హౌసెస్, ఇరిగేషన్ కెనాల్స్, మదరసాస్, ఆల్ ద ఎబోవ్. ఫిరోజ్ షా తుగ్లక్ వేటిని స్థాపించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆల్, పైవన్నీ. ఆసుపత్రులు, కాల్వలు, మదరసాలు అన్నింటినీ మనకు అతను స్థాపించడం జరిగింది. సో ఇతను దేవాలయాలను కూల్చిన పాలకుడు అనే పేరు ఉన్నప్పటికీ, ఫిరోజ్ షా తుగ్లక్ దేవాలయాలను కూల్చిన పాలకుడు అనే పేరు కూడా ఇతనికి ఉన్నది. ముస్లిం ప్రజల కోసము ఉచిత ఆసుపత్రులను దార్ ఉల్ షిఫా అనేవాళ్ళు. అదేవిధంగా విశ్రాంతి గృహాలను, రెస్ట్ హౌసెస్ని నిర్మించినాడు. విద్యా సంస్థలను కూడా భారీగా నిర్మించినాడు. నెక్స్ట్ కమ్ టు 20 క్వశ్చన్, హూ ఇన్వేడెడ్ ఢిల్లీ ఇన్ 1398 అండ్ లూటెడ్ ఇట్? సో ఏది 20 క్వశ్చన్ ఏంది? హూ ఇన్వేడెడ్ ఢిల్లీ ఇన్ 1398 అండ్ లూటెడ్. సో 1398లో ఢిల్లీపై దాడి చేసి దోచుకున్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బాబర్, చెంగిజ్ ఖాన్, తైమూర్, షేర్షా. కరెక్ట్ ఆన్సర్ తైమూర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మధ్య ఆసియాకు చెందిన క్రూర పాలకుడైన తైమూర్ 1398లో ఢిల్లీపై దాడి చేసి ఆ నగరాన్ని పూర్తిగా నాశనం చేసి అపార సంపదను దోసుకు వెళ్ళడం జరిగింది. 1398లో ఇది జరగడం జరిగింది. ఇక బాబర్ ఏమో 1526లో వచ్చినాడు. బాబర్ ఎప్పుడు వచ్చినాడు? 1526లో రావడము జరిగింది. చెంగిజ్ ఖాన్ ఢిల్లీ లోపలికి ఎప్పుడు కూడా రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు షేర్షా 1540 ప్రాంతంలో ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఓకేనా?
Next, come to 21 question. The Sayyids dynasty ruled Delhi from. సయ్యద్ వంశం ఢిల్లీని ఎప్పుడు పాలించింది? సో 1206 to 1290, 1290 to 1320, 1414 to 1451, 1526 to 1556. ఎప్పుడు పరిపాలించడం జరిగింది సయ్యద్స్ డైనాసిటీ? సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఆప్షన్, 1414 to 1451, 1414 to 1451. తైమూర్ దాడి తర్వాత తుగ్లక్ వంశము పతనమైనది. సో ఖిజిర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించి 1414 నుండి 1451 వరకు పరిపాలించడం జరిగింది. ఇక మిగతా ఆప్షన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, సో 1206 to 1290 అనేది బానిస వంశము, స్లేవ్ వంశానికి, స్లేవ్ డైనాసిటీకి సంబంధించింది. 1290 to 1320 అనేది ఖిల్జీ వంశానికి సంబంధించిన విషయము. 1526 తర్వాత మొఘల్ సామ్రాజ్యం మొదలవుతుంది, కాబట్టి ఇది మొఘల్లకు సంబంధించిన టైం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22nd క్వశ్చన్. హూ ఫౌండెడ్ ద లోడీస్ డైనాసిటీ? లోడీ వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ సికిందర్ లోడీ, ఆప్షన్ బి బహులాల్ లోడీ, ఆప్షన్ సి ఇబ్రహీం లోడీ, ఆప్షన్ డి అల్లావుద్దీన్ లోడీ. ఏది సరి అయిందో గుర్తుపెట్టండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. దట్ ఈజ్ వాట్ బహలుల్ లోడీ. ఎవరు? బహలుల్ లోడీ అతను చేయడము జరిగింది. సో సయ్యద్ వంశం బలహీనపడడంతో బహలుల్ లోడీ ఢిల్లీని ఆక్రమించి, సయ్యద్ వంశం తర్వాత బహలుల్ లోడీ వంశం స్టార్ట్ అయింది. సో సయ్యద్ వంశం బలహీనపడడంతో బహలుల్ లోడీ ఢిల్లీని ఆక్రమించి మొదటి ఆఫ్ఘన్ వంశమైన లోడీ వంశాన్ని స్థాపించడం జరిగింది. మొదటి ఆఫ్ఘన్ వంశం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక సికిందర్ లోడీ ఇతని కుమారుడు. ఇబ్రహీం లోడీలో చివరి పాలకుడు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఇబ్రహీం లోడీ వాజ్ డిఫీటెడ్ బై బాబర్ ఇన్. ఇబ్రహీం లోడీ బాబర్ తాట డిఫీట్ అయినది. సో మనకు ఇబ్రహీం లోడీని బాబర్ ఎక్కడ ఓడించినాడు? బ్యాటిల్ ఆఫ్ కన్వా, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. పానిపట్ యుద్ధము. పానిపట్ యుద్ధం 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో ఇతను ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించినాడు. సో బాబర్ మరియు ఇబ్రహీం లోడీల మధ్య జరిగిన ఈ ఫస్ట్ పానిపట్ యుద్ధం లోపల ఈ బాబర్ గెలవడంతో ఢిల్లీ సుల్తానేట్ ముగిసి మొఘల్ సామ్రాజ్యం స్థాపించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమవడం జరిగింది. కన్వా యుద్ధం రాణా సంగాతోటి జరుగుతుంది. జరిగింది. సో రెండవ పానిపట్ యుద్ధము, సెకండ్ పానిపట్ యుద్ధం అనేది అక్బర్ హేముల మధ్య జరుగుతుంది. అక్బర్ మరియు హేముల మధ్య జరుగుతుంది. సో తల్లికోట యుద్ధం ఏదైతే ఉందో ఇది విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనది తల్లికోట యుద్ధం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. ద ఢిల్లీ సుల్తానేట్ ఎండెడ్ ఇన్. ఢిల్లీ సుల్తానేట్ ఏ సంవత్సరంలో ముగిసినది? ఫస్ట్ ఆప్షన్ 1451, 1498, 1526, 1556. సరి అయిన ఆన్సర్ చెప్పండి. సి 1526లో 1526లో ఢిల్లీ సుల్తానేట్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. 1526లో జరిగిన పానిపట్ యుద్ధంలో లోడీ వంశం అంతమై సుల్తాన్ల పాలన శాశ్వతంగా ముగిసింది. సుల్తాన్ల పాలన అనేది మిగడం జరిగింది. ఇక 1451లో సయ్యద్ వంశం మారింది, కానీ సుల్తానేటులు కొనసాగినారు. 1556 లోపల మొఘలులు రెండో పానిపట్ యుద్ధం జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ గో టు 25th క్వశ్చన్.
25th క్వశ్చన్ చూడండి. సో 25th క్వశ్చన్, ద హైయెస్ట్ సివిల్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ అండర్ ద సుల్తాన్ వాజ్. సుల్తాన్ కింద అత్యున్నత పౌర మరియు సైనిక అధికారి ఎవరు? ఆన్సర్ కొత్వాల్, అరీజ్ ముమాలిక్, ఖాజీ, వజీర్. కరెక్ట్ ఆన్సర్ వజీర్. వజీర్ అనేది సరి అయిన ఆన్సర్. సుల్తాన్లకి అత్యంత సో సివిల్ అండ్ మిలిటరీ అఫీషియల్ ఏమంటారు? వజీర్ అనడం జరుగుతుంది. సుల్తాన్ల తర్వాత రాజ్య పాలనలో ప్రధానమంత్రి హోదా కలిగిన వారిని ఏమంటారు? వజీర్ అంటారు. సుల్తాన్ తర్వాత సో రాజ్య పాలన లోపల ప్రధానమంత్రి హోదా కలిగిన వాళ్ళని ఏమంటారు? వజీర్ అని అనడం జరుగుతుంది. వీళ్ళు ఆదాయ వ్యయాలు మరియు పరిపాలనను చూసుకుంటాడు. ఆదాయ వ్యయాలను మరియు పరిపాలనను చూసుకునే వాళ్ళు ఎవరు? వజీర్లు. సో కొత్వాల్ నగరం వరకు మాత్రమే పరిమితమైనది, టౌన్ వరకు మాత్రమే పరిమితమైనది. అరీజీ మాలిక్ కేవలం సైనిక శాఖను మాత్రమే చూసే వాళ్ళను అనడం జరుగుతుంది. క్వాజీ అంటే న్యాయాధికారులు, న్యాయాధికారులకు క్వాజీలని అనేవారు. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 26th క్వశ్చన్, ద కొత్వాల్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్. కొత్వాల్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్. కొత్వాల్ దేనికి బాధ్యత వహిస్తారు? మార్కెట్ ప్రైస్ కంట్రోల్, సిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్, ల్యాండ్ రెవెన్యూస్, ఆర్మీ రిక్రూట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బి ఏంటి చెప్పండి? సిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్. నగర పరిపాలన మరియు శాంతి భద్రతలు. నగర పరిపాలన మరియు శాంతి భద్రతలను చూసేవారు వాళ్ళని ఏమంటారు? కొత్వాల్ అనడం జరుగుతుంది. నేటి పోలీస్ కమిషనర్ తరహాలో కొత్వాల్ నగరంలో క్రమశిక్షణను రక్షణను పర్యవేక్షించేవాడు. క్రమశిక్షణ మరియు రక్షణను పర్యవేక్షించేవాడు. సో మార్కెట్ నియంత్రణ కోసం షహానా ఈ మండి ఉండేవారు. మార్కెట్ నియంత్రణ కోసం ఉండేవారు ఎవరు? షహానా ఈ మండి. సైనిక నియామకం కోసము వేరే ఆర్మీ ఆఫీసర్స్ ఉండేవారు. ఓకేనా? సో కాబట్టి సరైన ఆన్సర్ సిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్. నెక్స్ట్ కమ్ టు 27th క్వశ్చన్, రెవెన్యూ వాజ్ అసెస్డ్ మెయిన్లీ ఆన్ క్రాప్ ప్రొడ్యూస్డ్, నంబర్ ఆఫ్ హౌసెస్, ట్రేడ్ ప్రాఫిట్స్, లైవ్ స్టాక్స్. రెవెన్యూ రాబడి ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉండేది? ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రాప్స్ ప్రొడ్యూస్డ్. ఆ కాలం లోపల భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. పండిన పంటలో సుమారు 1/3 లేదా 1/2 వంతును పన్నుగా వసూలు చేసేవారు. సో పండిన దానిలో హాఫ్ లేదా 1/3 వంతును పన్నుగా వసూలు చేసేవారు. ఆ కాలం లోపల అంత పన్ను వేసేవారు. సో ఇళ్ళ మీద, పశువుల మీద పన్నులు ఉన్నప్పటికీ రాజ్యానికి పెద్దగా ఆదాయం రాలేదు. ఇళ్ళ మీద, వీటి మీద పన్నులు ఉన్నప్పటికీ కూడా రాజ్యానికి అప్పుడు పెద్దగా ఆదాయం అనేది రాకపోయేది. ఎక్కువ ఆదాయం వచ్చింది సో క్రాప్స్, పండించిన పంటల మీద, క్రాప్స్ ప్రొడ్యూస్డ్ మీద ఎక్కువ రావడం జరిగింది. నెక్స్ట్ 28th క్వశ్చన్, ద ఇక్తా సిస్టమ్ మీన్స్. ఇక్తా వ్యవస్థ అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్, గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ టు ఆఫీసర్ ఇన్ రిటర్న్ ఆఫ్ సర్వీస్, క్యాష్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, కలెక్షన్ ఆఫ్ టోల్ ట్యాక్స్, ట్రేడ్ మోనోపాలీ. సరైన ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఆప్షన్. గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ టు ఆఫీసర్స్ ఇన్ రిటర్న్ ఫర్ సర్వీస్. సేవలకు బదులుగా అధికారులకు భూమిని కేటాయించడం. అధికారులకు నగదు రూపంలో జీతం ఇవ్వకుండా ఒక నిర్దిష్ట ప్రాంతంలోని భూమిని ఇచ్చేవారు. ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని అధికారులు తీసుకునేవారు. దీనినే ఇక్తా అనేవారు. దీనిని ఏమంటారు? ఇక్తా అని అనడం జరుగుతుంది. ఇది నగదు చెల్లింపు కాదు. సో ఇది క్యాష్ పేమెంట్కి సంబంధించిన అంశము కాదు. అదేవిధంగా కేవలం వ్యాపారానికి మాత్రమే సంబంధించిన విషయం కూడా కాదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ టు ఆఫీసర్స్ ఇన్ రిటర్న్ ఫర్ సర్వీస్.
నెక్స్ట్ 29th క్వశ్చన్. ద చీఫ్ జడ్జ్ ఆఫ్ సుల్తానేట్ వాజ్ కాల్డ్. సో ప్రధాన న్యాయమూర్తిని ఏమనేవారు? ప్రధాన న్యాయమూర్తిని ఈ సుల్తానేట్ల కాలంలో ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలిచేవాళ్ళు? సో ఫస్ట్ ఆప్షన్ కాజీ ఉల్ మామ్లిక్, దివాన్ ఐ అర్జ్, అమీర్ ఐ అక్బర్, సుల్తాన్ ఉల్ ఆదిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కాజీ ఉల్ మమాలిక్. కాజీ ఉల్ మమాలిక్. సో ఇతను రాజ్యం లోపల అత్యున్నత న్యాయాధికారిగా ఉండేవారు. సుల్తాన్ల తర్వాత అంతిమ తీర్పులను ఇచ్చే అధికారం ఇతనికే ఉండేది. సుల్తాన్ల తర్వాత తీర్పులు చెప్పే వాళ్ళకు కాజీ ఉల్ మమాలిక్ మాత్రమే ఉండడము జరిగేది. సో దివాన్ ఐ అర్జ్ అనేది సైనిక శాఖకు పేరు. సైనిక శాఖ యొక్క పేరు దివాన్ ఐ అర్జ్. అదేవిధంగా మనకు సుల్తాన్ ఉల్ అద్ అనేది కొన్నిసార్లు సుల్తాన్లకే బిరుదుగా ఉండేది, కానీ ఇది పదవి కాదు. సుల్తాన్లకే బిరుదుగా ఇచ్చేవారు. ఇది సుల్తాన్ ఉల్ అద్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ కమ్ టు 30 క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. పర్షియన్ బికేమ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండర్. పర్షియన్ బికేమ్ ద వాట్ అఫీషియల్ లాంగ్వేజ్. పర్షియన్ పారశిక భాష ఎవరి కాలంలో అధికారిక భాషగా మారింది? ఫస్ట్ ఆప్షన్ ఇల్తుమిష్, సెకండ్ అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి కాలంలో జరిగిందో చెప్పండి. ఫస్ట్ ఆన్సర్ ఇల్తుమిష్. సో ఇల్తుమిష్ పాలనను క్రమబద్ధీకరించే క్రమంలో పర్షియన్ భాషను పరిపాలనా భాషగా చేయడం జరిగింది. పర్షియన్ భాషను పరిపాలనా భాషగా చేసినారు. ఇది సుమారు 1835 వరకు భారతదేశంలో అధికారిక భాషగా కొనసాగింది. సో నెక్స్ట్ది ఐబక్ కాలం లోపల పునాదులు పడ్డాయి, కానీ జరగలేదు. ఇల్తుమిష్ మాత్రమే దీన్ని ఒక వ్యవస్థగా మార్చడం జరిగింది. ఖిల్జీ మరియు బాల్బన్లు దాన్ని కొనసాగించడం జరిగింది. ఐబక్ టైం లోపల అప్పుడు ఫౌండేషన్ స్టోన్స్ లాగా పడ్డాయి, కానీ అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకురాలేదు. సో ఖిల్జీ మరియు బాల్బన్లు దీన్ని కొనసాగించినారు. ఓకేనా? సో ఇల్తుమిష్. 31 క్వశ్చన్. ఢిల్లీ సుల్తాన్స్ built many mosques, madrasas and forts because. ఓకేనా? ఢిల్లీ సుల్తానేట్స్ ఏం చేస్తారంట? built many mosques and madrasas and forts because. ఢిల్లీ సుల్తాన్లు అనేక మసీదులు, మదరసాలు మరియు కోటలను ఎందుకు నిర్మించారు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ దే లవ్డ్ ఓన్లీ ఆర్ట్, టు షో పవర్ అండ్ స్ప్రెడ్ ఇస్లాం, టు స్టోర్ ట్రెజర్, టు కీప్ పీపుల్ బిజీ. ఆన్సర్ ఏదో చెప్పండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, టు షో పవర్ అండ్ స్ప్రెడ్ ఇస్లాం. అధికారాన్ని ప్రదర్శించడానికి మరియు ఇస్లాంను వ్యాప్తి చేయడం కోసము వాళ్ళు ఈ మాస్క్యూస్, మదరసాస్, ఫోర్ట్స్ను కట్టడము జరిగింది. సో భారీ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద కట్టడాలు ఏవైతే ఉన్నాయో రాజు యొక్క శక్తిని చాటి చెప్తాయి. ఆ కాలంలో ఆ విధంగా నమ్మేవాళ్ళు. అదేవిధంగా మదరసాలు మరియు మసీదులు అనేది మతపరమైన ప్రచారానికి మరియు విద్యకు కేంద్రాలుగా ఉండేటివి. సో కేవలం ఈ మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఓకేనా? సో కేవలము దే లవ్డ్ ఓన్లీ ఆర్ట్ను మాత్రమే లవ్ చేయడం వల్ల, అంటే ఆర్ట్ను మాత్రమే ఇష్టపడడం వలన ఇది కళాభిమానం వల్లనే ఇది కాదు అనేది కారణము ఉంది. అదేవిధంగా టు కీప్ పీపుల్ని బిజీగా ఉంచడం కోసం, వాటిని పని కల్పించడం కోసం మాత్రమే ఇవి కన్స్ట్రక్షన్ చేయడం లేదు. ట్రెజర్ని భద్రపరచడం కోసం, డబ్బును భద్రపరచడం కోసం కూడా చేయలేదు. దేనికోసం చేసినారు? టు షో పవర్ అండ్ స్ప్రెడ్ ఇస్లాం గురించి. నెక్స్ట్ క్వశ్చన్, come to 32 question. Okay, so 32 question, what is this 32 question? Qutub Minar was started by Aibak and completed by Balban. ఇదేంటి కుతుబ్ మినార్ అనేది ఐబక్ ప్రారంభించగా ఎవరు పూర్తి చేసినారు అని అడుగుతున్నాడు. బాల్బన్,
ఇల్తుమిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, షేర్ షా. ఎవరు చేసినారు? ఆన్సర్ చెప్పండి ఎవరు? ఇల్తుమిష్. ఇల్తుమిష్. సో ఐబక్ స్టార్ట్ చేస్తే ఇల్తుమిష్ కంప్లీట్ చేయడం జరిగింది. ఐబక్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఫస్ట్ స్టోర్ వరకు మాత్రమే కట్టడం జరుగుతుంది. తర్వాత మొత్తం కంప్లీట్ చేసింది మాత్రం ఎవరు? ఇల్తుమిష్. మొత్తం కంప్లీట్ చేసింది ఎవరు? ఇల్తుమిష్. సో ఐబక్ కేవలం పునాది మరియు మొదటి అంతస్తును మాత్రమే నిర్మించాడు. ఇల్తుమిష్ మరో 3 అంతస్తులను చేర్చి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసినాడు. కాబట్టి మొత్తం ఎన్ని అంతస్తులు ఉన్నాయన్నట్టు? 4 అంతస్తులు ఉన్నాయని అర్థం. ఎన్ని అంతస్తులు ఉన్నవి? 4 అంతస్తులు ఉండడం జరిగింది. ఇక మిగతావి ఎందుకు రాంగ్ అనేది కూడా మనం ఆలోచించాలి. సో బాల్బన్, ఇందులోపల బాల్బన్ మరియు ఖిల్జీస్ అనేది దీని నిర్మాణంలో పాలు పంచుకోలేదు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను మాత్రము తర్వాతి కాలంలో కొన్ని మరమ్మతులు చేయించడం జరిగింది. ఇక షేర్ షాను కనుక తీసుకున్నట్టయితే షేర్ షా అంటే ఆయన ఈ వంశానికి సంబంధించిన ఆయన కాదు. సో దట్స్ వై కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వాట్? ఇల్తుమిష్. నెక్స్ట్ కమ్ టు 33 క్వశ్చన్. What is this 33 question? So 33 question is what is this 33 question? Ali Darwaza was built by. అలీ దర్వాజాను ఎవరు నిర్మించినారు? సో ఆప్షన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ తుగ్లక్, బాల్బన్, రజియా సుల్తానా. ఎవరో చెప్పండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో కుతుబ్ మినార్ సముదాయానికి అద్భుతమైన ప్రవేశ ద్వారంగా అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని నిర్మించడం జరుగుతుంది. అలీ దర్వాజా అనే దేనికి ప్రవేశ ద్వారంగా ఉన్నది? కుతుబ్ మినార్కి ప్రవేశద్వారంగా ఉన్నది. ఇది ఇండో ఇస్లామిక్ శైలికి ఒక గొప్ప ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఇండో ఇస్లామిక్ శైలి లోపల దీన్ని కట్టడం జరిగింది. సో ఇక మిగతా ఇంకా చూసినట్టయితే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటాన్ని దేనికి ఫేమస్ ఎక్కువగా? ఫిరోజ్ షా తుగ్లక్ కాలువలకు ఎక్కువగా ఫేమస్. అదేవిధంగా బాల్బన్ కానీ రజియా సుల్తానా కానీ ఏ విధమైన భారీ కట్టడాలను నిర్మించలేదనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 34th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 34th క్వశ్చన్? సో 34th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే హౌస్ కాస్ అని కూడా అంటారు. హౌస్ కాస్ ఇన్ ఢిల్లీ ఈజ్ లింక్డ్ విత్. హౌస్ కాస్ని కనుక తీసుకున్నట్టయితే ఎవరితో ముడిపడి ఉన్నది? ఫిరోజ్ తుగ్లకా, అల్లావుద్దీన్ ఖిల్జియా, ఇల్తుమిషా, తైమూరా. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ సిరికోటలో ఉండేవారికి నీటి అవసరాల కోసం సిరికోటలో ఉండే వాళ్ళ కోసము అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను ఒక పెద్ద చెరువును నిర్మించడం జరిగింది. దాన్నే హాజ్ కాస్ అని అనడం జరుగుతుంది. సో మిగతావి కనుక తీసుకున్నట్టయితే ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని నిర్మించలేదు, కానీ దీనికి కొన్ని మరమ్మతులు మాత్రం చేయించడం జరిగింది. నిర్మించింది మాత్రం అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రమే. నెక్స్ట్ కమ్ టు 35th క్వశ్చన్. 35th క్వశ్చన్. The Siri Fort in Delhi was constructed by. సిరి ఫోర్ట్ను ఎవరు నిర్మించారు? సిరికోటను ఎవరు నిర్మించారు? ఢిల్లీ లోపల ఉన్న సిరికోటను ఎవరు నిర్మించారు? ఫస్ట్ ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, సెకండ్ బాల్బన్, థర్డ్ ఆప్షన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫోర్త్ ఆప్షన్ బాబర్. సిరికోటను ఎవరు నిర్మించడం జరిగింది? సిరికోటను నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను సిరికోటను నిర్మించడం జరిగింది. సో దీనికి సంబంధించిన కొంచెం కాన్సెప్ట్ కనుక చూసినట్టయితే మంగోలుల దాడి నుంచి రక్షణ పొందడానికి ఢిల్లీలో రెండో నగరంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కోటను నిర్మించడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ సిరికోటను నిర్మించడం జరిగింది. దీనిని తన రాజధానిగా చేసుకొని కొంతకాలము పరిపాలించినాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకు అనంటే మంగోళ్ళ నుండి దాడులను
దాడుల నుండి రక్షణ పొందడం కోసం రెండవ కోట లేదా రెండవ నగరంగా దీనిని తీసుకోవడం జరిగింది. ఇక మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అని కనుక ఆలోచించినట్టయితే, సో బాల్బన్ కనుక తీసుకున్నట్లయితే బాల్బన్ అండ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళు వేర్వేరు కోటలు నిర్మించినారు, కానీ సిరికోటను వాళ్ళు నిర్మించలేదు. బాబర్ని కనుక తీసుకున్నట్టయితే ఈయన మొఘల్ వంశానికి సంబంధించినవాడు, మొఘల్ వంశాన్ని స్థాపించినవాడు. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, సిరికోటకు సంబంధించిన వాళ్ళు ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ గో టు 36th క్వశ్చన్. సో 36th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ట్రావెలర్స్ లైక్ ఐబన్ బట్టా. సో ఇంపార్టెంట్ ట్రావెలర్స్ని కనుక తీసుకున్నట్టయితే, సో ఐబన్ లేదా ఇబ్న్ అంటారు, లేదా ఇబ్ను బటూటా నాట్ బట్వా, ఇబ్ను బటూటా విజిటెడ్ ఢిల్లీ డ్యూరింగ్ ద రిజిన్ ఆఫ్. సో ఎవరి సమయం లోపల ఇబ్ను బట్టూటా, ఈ ముఖ్యమైన యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఎవరి పాలనలో ఢిల్లీని సందర్శించడం జరిగింది, ఎవరి పాలనలో ఢిల్లీని సందర్శించారు? ఎవరి పాలనలో? ఇల్తుమిషా, మహమ్మద్ బిన్ తుగ్లకా, అల్లావుద్దీన్ ఖిల్జియా, సికిందర్ లోడియా. ఎవరి కాలం లోపల? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం లోపల. ఎందుకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం లోపల రావడం జరిగింది. ఎవరు? బటూటా. సో ఈ బటూటా ఎవరు అంటే మొరాకో యాత్రికుడు. ఎవరు? మొరాకో యాత్రికుడైన ఇబ్ను బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చి ఢిల్లీలో 8 సంవత్సరాల పాటు కాజీగా పనిచేయడం జరిగింది. 8 సంవత్సరాల పాటు దేనిగా పనిచేసినాడు? కాజీగా పనిచేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను ఇల్తుమిష్ల కాలంలో కానీ అదేవిధంగా ఖిల్జీల కాలంలో కానీ రాలేదు. ఇక సికిందర్ లోడి అంటే వీళ్ళు పరిపాలించిన కాలానికి చాలా ఎక్కువ, అంటే చాలా తర్వాత కాలం లోపల, చాలా కాలం తర్వాత వచ్చిన పాలకుడు. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 37th క్వశ్చన్. 37th క్వశ్చన్ ఈజ్ అమీర్ ఖుస్రూ వాజ్ ఏ ఫేమస్. అమీర్ ఖుస్రూ అతను దేనికోసం ఫేమస్? అమీర్ ఖుస్రూ కనుక తీసుకున్నట్టయితే అమీర్ ఖుస్రూ ఎందుకు ఫేమస్? చూడండి, ఫస్ట్ ఆప్షన్ హిస్టారియన్ అండ్ పోయెట్ ఎట్ ఢిల్లీ కోర్ట్, మర్చెంట్, సుల్తాన్, ట్రావెలర్. దేనికి సంబంధించి ఖుస్రూ దేనికి సంబంధించి ప్రసిద్ధి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ హిస్టారియన్ అండ్ పోయెట్ ఎట్ ఢిల్లీ కోర్ట్. ఢిల్లీ దర్బారులో చరిత్రకారుడు మరియు కవి. సో అమీర్ ఖుస్రూని తుతి ఏ హింద్ అంటారు. తుతి ఏ హింద్ అని అనడం జరుగుతుంది. తుతి ఏ హింద్ అని కూడా అనడం జరుగుతుంది ఇతనిని. సో భారతదేశపు చిలక, తుతి ఏ హింద్ అంటే ఏమన్నట్టు భారతదేశపు చిలక అని పిలిచేవారు. ఇతను సుమారు 7 సుల్తాన్ల వద్ద పనిచేసినాడు. ఎవరు? ఖుస్రూ అనే అతను 7 సుల్తాన్ల దగ్గర పనిచేయడం జరిగింది. సో ఇతను వ్యాపారి లేదా సుల్తానే కాదు, వ్యాపారి మరియు సుల్తాన్ అంటే కాదు, ట్రావెలర్ అన్నట్టయినా అంతకంటే కాదు. ఇతను ఒక కవిగా ఉండడం జరిగింది. ఎవరు? అమీర్ ఖుస్రూ. ఎవరురా? అమీర్ ఖుస్రూ అనే అతను. సో నెక్స్ట్ కమ్ టు 38th క్వశ్చన్. So 38th question, what is this 38th question? See, Ziauddin Barani is remembered as a. Ziauddin Barani దేనికి గుర్తింపు పొందినాడు? మ్యూజిషియనా, హిస్టారియన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేటా, ఆర్మీ ఆఫీసరా, ట్యాక్సీ ఆఫీసరా? దేనికి సంబంధించిన వాడు ఇతను? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. What is the correct answer? This one is B is the correct answer. Historian of Delhi Sultanate. ఢిల్లీ సుల్తానేట్ యొక్క చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ. ఎవరు? జియావుద్దీన్ బరానీ ఢిల్లీ సుల్తానేట్ యొక్క చరిత్రకారుడు. బరానీ ఆ కాలం నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితులను, సామాజిక పరిస్థితులను వివరించి చాలా ముఖ్యమైన గ్రంథాలను రచించడం జరిగింది. ఇతను సంగీతకారుడు కాదు, ఆర్మీ ఆఫీసర్ కాదు, ట్యాక్సీ ఆఫీసర్ కాదు. హిస్టారియన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్రను వివరిస్తూ అనేక రకమైన గ్రంథాలను రచించింది ఎవరు? జియావుద్దీన్ బరానీ. నెక్స్ట్ గో టు 39th క్వశ్చన్.
ద లాంగ్వేజ్ దట్ ఎవాల్వ్డ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్ బ్లెండింగ్ పర్షియన్ అండ్ హిందీ వాజ్. సో పర్షియన్ మరియు హిందీ లాంగ్వేజ్లను కనుక తీసుకున్నట్టయితే పర్షియన్ మరియు హిందీ లాంగ్వేజ్లను రెండింటిని కలిపి ఆ కాలం లోపల ఏ లాంగ్వేజ్ పుట్టింది? పర్షియన్ మరియు హిందీ కలయికతో ఢిల్లీ సుల్తానేట్లో ఉద్భవించిన భాష ఏది? సంస్కృత, ఉర్దూవా, అరబికా, బెంగాలీ? ఏదో చెప్పండి ఆన్సరు. ఆన్సర్ ఈజ్ ఉర్దూ. ఆన్సర్ ఈజ్ వాట్? ఉర్దూ. సో పర్షియన్ మరియు హిందీ మిక్స్ వల్ల వచ్చిన భాష ఏది? ఉర్దూ. సో సుల్తానేట్ల కాలం లోపల సైనిక శిబిరాల లోపల పర్షియన్, అరాబిక్ మరియు స్థానిక హిందీ భాషలు కలవడం వల్ల ఉర్దూ భాష పుట్టడం జరిగింది. ఉర్దూ అంటే తుర్కీ భాషలో సైనిక శిబిరం అని అర్థము. సైనిక శిబిరం అని అర్థము. సో సంస్కృతం కాదు, అదేవిధంగా ఓన్లీ అరబిక్ కాదు, బెంగాలీ అసలే కాదు. ఓకేనా? సో బెంగాలీ ప్రాంతీయ భాష మాత్రమే. ఓకే, రైట్. నెక్స్ట్ గో టు 40 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 40. సో వాట్ ఈస్ దిస్ 40 క్వశ్చన్? తారిక్ ఐ ఫిరోజ్ షాహీ. సో తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, తారిక్ ఈ ఐ అని ఉంది ఇక్కడ, సరే ఐ అని చదివినా ఓకే. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనేది దేనిపై రాసిన చారిత్రాత్మక గ్రంథము? దేనిపై రాసిన చారిత్రాత్మక గ్రంథము? ఏ హిస్టారికల్ వర్క్ ఆన్ దిస్ వన్. సో ఆన్సర్స్ ఫస్ట్ ఏంది? ఇల్తుమిష్ రీజియనా, ఫిరోజ్ తుగ్లక్ రీజియనా, బాబర్స్ లైఫా, తైమూర్స్ ఇన్వాషనా? దేనికి సంబంధించిందో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలన పైన రాసిన గ్రంథమే తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనే గ్రంథము. జియావుద్దీన్ బరాన్ రాసిన ఈ ముఖ్యమైన పుస్తకం ఎవరు రాశారు? ఇది జియావుద్దీన్ బరానీ రాయడం జరిగింది. సో ఫిరోజ్ షా తుగ్లక్ పాలన మరియు అంతకు ముందు ఉన్న సుల్తాన్ల యొక్క పాలన గురించి ఇది వివరించడం జరిగింది. వాళ్ళ యొక్క పాలన గురించి గొప్పగా వివరించడము జరిగింది. రాసినోడు ఎవరు? ఎవరురా? బరానీ రాసిండు. ఎవరి పేరు మీద రాసిండు? ఫిరోజ్ తుగ్లక్ సంబంధించిన హిస్టరీ మీద రాయడం జరిగింది. దాని పేరేంటిది? తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. సో ఇది బాబర్ల గురించి కానీ తైమూర్ల గురించి కానీ వాళ్ళ పైన రాసిన పుస్తకం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 41 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 41 క్వశ్చన్? మెయిన్ రీజన్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ వాజ్. సో ఢిల్లీ సుల్తానేట్ల పతనానికి ప్రధాన కారణం ఏమిటి అంటున్నాడు. సో వీక్ రూలర్స్ ఆఫ్టర్ ఫిరోజ్ అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ టూ మెనీ ఫోర్ట్స్, ఎక్సెస్ ఇరిగేషన్, రిలీజియస్ టాలరెన్స్. దేనివల్ల ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్ పతనానికి ప్రధాన కారణం ఏమిటి అంటున్నాడు. సో ఆన్సర్ ఏంది? దిస్ వన్ ఈజ్. సో వీక్ రూలర్స్ ఆఫ్టర్ ఫిరోజ్ అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్. ఫిరోజ్ తర్వాత బలహీనమైన పాలకులు మరియు ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగింది. సో ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత వచ్చిన రాజులు సమర్థులు కాకపోవడం వల్ల విజయనగరము, బహమని వంటి స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి సుల్తానేటులు బలహీనపడడం జరిగింది. సో ఇతని తర్వాత వచ్చిన రాజులు సమర్థులు కాకపోవడం వలన విజయనగరము, బహముని సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. ఓకేనా? నెక్స్ట్ది ఇక మిగతా ఇవి. సో ఎక్కువ పోర్టులు నిర్మించడం వల్ల కానీ, ఇరిగేషన్ వల్ల కానీ, నెక్స్ట్ది సో రిలీజియస్ టాలరెన్స్ వల్ల కానీ ఇది జరగలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్. బాబర్ డిఫీటెడ్ విత్ సుల్తాన్ టు ఎస్టాబ్లిష్ మొఘల్ రూల్. సో బాబర్ ఏ సుల్తాన్ను ఓడించి మొఘల్ పరిపాలనను తీసుకువచ్చినాడు అంటున్నాడు. ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జియా, ఇబ్రహీం లోడియా, నసరుద్దీన్ ముహమ్మదా, నెక్స్ట్ బహ్లాల్ లోడియా. ఎవరు ఆన్సరు? ఆన్సర్ ఈజ్ ఇబ్రహీం లోడి 1526 సంవత్సరంలో మొదటి పానీపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి
ఢిల్లీ సుల్తానేట్ను అంతం చేయడం జరిగింది. ఢిల్లీ సుల్తానేట్ను అంతం చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 43. Question number 43. So this 43 is Mongol attacks on Delhi were faced successfully by. సో మంగోలుల దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నది ఎవరు? మంగోలుల దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నది ఎవరు? రజియా సుల్తానా, బాల్బన్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జియా, బాబరా, ఫిరోజ్ షానా? ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్, బాల్బన్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. బాల్బన్ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ. బాల్బన్ తన కఠినమైన విధానాలతో, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో తన భారీ సైన్యంతో సో మంగోలులను ఈ మన యొక్క దాన్ని ఏమంటారు భారతదేశంలోనికి రాకుండా అడ్డుకున్నారు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో భారీ సైన్యము మరియు పెద్ద పెద్ద కోటలతో ద్వారా తన దగ్గరికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇక బాల్బన్ ఏమో ఏం చేసినాడు? కఠినమైన విధానాలతోటి రాకుండా అడ్డుకోవడము జరిగింది. రజియా కాలం లోపల కనుక తీసుకున్నట్లయితే అసలు దాడులే లేవని చెప్పవచ్చు. బాబర్ స్వయంగా మంగోలుల వంశస్థుడే, తల్లి వైపు నుండి మంగోలుల వంశస్థుడే కాబట్టి మళ్ళీ దాడి చేయడం ఉండదు. ఫిరోజ్ షా కాలం లోపల దాడుల తీవ్రత తగ్గడం జరిగింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాంబే, బి ఆప్షన్. నెక్స్ట్ 44th question. 44th question. Muhammad bin Tughlaq capitals shifted fail. Why did Muhammad bin Tughlaq capital shift failed? మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు ఎందుకు విఫలమైనది అంటున్నాడు. సో షార్టేజ్ ఆఫ్ ఫండ్సా, హార్ష్ క్లైమేట్ అండ్ డిస్టెన్స్ టు దౌలతాబాదా, రిబిలియన్ ఆఫ్ బెంగాలా, మంగోల్ ఇన్వాషనా? చెప్పండి ఆన్సర్ ఏదో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాంబే. హార్ష్ క్లైమేట్ అండ్ డిస్టెన్స్ టు దౌలతాబాద్. దౌలతాబాద్. ఢిల్లీ నుంచి దౌలతాబాద్, మహారాష్ట్రలో ఉన్న దౌలతాబాద్ వరకు సుమారుగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కాబట్టి వేసవి కాలంలో ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు ఆ కాలంలో నడుచుకుంటూ రావడం, గుర్రాల మీద మాత్రమే వచ్చేవాళ్ళు కాబట్టి అంత దూరం నడిచి వెళ్ళడం చాలా నరకప్రాయమైంది. దారి మధ్యలోనే చాలామంది అధికారులు చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈ దౌలతాబాద్ ఏమో సౌత్ సైడ్, భారతదేశంలో సౌత్ సైడ్ ఉంటుంది. సౌత్ సైడ్లో ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించి ఇక్కడ కోటను నిర్మించి నార్త్లో ఉన్న రాజ్యాన్ని రక్షించడం చాలా కష్టమని సుల్తాన్ గ్రహించడం జరిగింది. కాబట్టే అక్కడ దౌలతాబాద్కు మార్చడం అనేది ఫెయిల్యూర్గా మనము చెప్పవచ్చును. సో షార్టేజ్ ఆఫ్ ఫండ్స్, నిధుల కొరత కంటే ప్రణాళిక లోపమనే పెద్ద కారణం అనేది చెప్పవచ్చును. బెంగాల్ తిరుగుబాటు కానీ అదేవిధంగా మంగోళ్ళ దాడులను కానీ వీటికంటే ప్రయాణ కష్టాలే చాలా. సో నేను దాన్ని ఏమంటారు ప్రధాన కారణంగా విఫలమవడానికి మనం ప్రధాన కారణం అనేది చెప్పవచ్చును. నెక్స్ట్ కమ్ టు 45th question. 45th question. What is this 45th question? Which dynasty was called Mamluk dynasty? మామ్లుక్ వంశం అని దేనిని పిలుస్తారు? ఏ వంశాన్ని మామ్లుక్ వంశం అని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ వన్ స్లేవ్ డైనాస్టియా, ఖిల్జీ డైనాస్టియా, తుగ్లక్ డైనాస్టియా, సయ్యద్స్ డైనాస్టియా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. స్లేవ్ డైనాస్టీ, బానిస వంశాన్ని మామ్లుక్ డైనాస్టీ అని అనడం జరుగుతుంది. ఎందుకంటే అరబిక్ భాషలో మామ్లుక్ అంటే అర్థమైంది అని అంటే స్లేవ్ అని అర్థము, బానిస అని అర్థము. కాబట్టి దీనికి మనకు మామ్లుక్ వంశం అని చెప్పవచ్చును. ఈ వంశస్థాపకుడైన ఐబక్ మరియు ఇతర ముఖ్య పాలకులు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అని మనము చెప్పవచ్చును. ఇక ఖిల్జీని కానీ తుగ్లక్ కానీ సయ్యద్ని కానీ కనుక తీసుకున్నట్టయితే వీళ్ళ వంశాల పాలకులు పుట్టుకతో బానిసలు కాదు, వారు స్వతంత్ర తెగలకు చెందిన వాళ్ళు. నెక్స్ట్ కమ్ టు 46th question. సో వాట్ ఈస్ దిస్ 46th question? ద ఢిల్లీ సుల్తానేట్ లాస్టెడ్ రఫ్లీ ఫ్రమ్. సో ఢిల్లీ సుల్తానేట్ సుమారుగా ఏ కాలం వరకు
కొనసాగడం జరిగింది. ఆన్సర్ ఈజ్ వాట్? ఆన్సర్ చెప్పండి ఇందు లోపల. ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్ 1206 to 1526. 1206 to 1526. 1206 లోపల కుతుబుద్దీన్ ఐబక్ స్థాపన నుండి 1526లో మొదటి పానీపట్ యుద్ధం వరకు 5 వంశాలు ఢిల్లీని పాలించడం జరిగింది. 5 వంశాలు ఢిల్లీని పాలించినాయి. ఇక మిగతా ఆప్షన్స్ రాంగ్ ఎందుకు అనేది కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో 1100 నాటికి ఇంకా ఢిల్లీ సుల్తానేట్ అనేది మొదలవడమే జరగలేదు. అదేవిధంగా 1700 వరకు కనుక వచ్చినట్టయితే ఇక్కడ మొఘళ్ళ పాలనే చివరి దశకు రావడం జరిగింది. సో ఇక్కడ 1206 అని అంటే ఇంకా 1000 అనేది ముందు కాలము కాబట్టి ఈ కాలం కూడా ఇంకా ముందుది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 47th క్వశ్చన్. విచ్ సుల్తాన్ ప్రమోటెడ్ ఇరిగేషన్ బై బిల్డింగ్ కెనాల్స్? సో కాలువలు నిర్మించడం ద్వారా సాగునీటిని ప్రోత్సహించిన సుల్తాన్ ఎవరు? ఇల్తుమిషా, ఫిరోజ్ షా తుగ్లకా, బాల్బనా, షేర్షానా? ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిరోజ్ షా వ్యవసాయ అభివృద్ధికి పెద్ద పీట వేసినాడు. యమునా నది నుండి హర్యానా ప్రాంతాలకు నీటిని అందించడానికి 5 ప్రధాన కాలువలను నిర్మించినాడు. దీనివల్ల పంటలు బాగా పండి రాబడి చాలా పెరగడం జరిగింది. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇల్తుమిష్ని కానీ అదేవిధంగా బాల్బన్ కానీ వీళ్ళు దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాన్ని రక్షించడం కోసమే ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక షేర్షాని కనుక మనం తీసుకున్నట్టయితే రోడ్ల నిర్మాణానికి ప్రసిద్ధి. కానీ ఇతను సుల్తానేట్ల కాలంలో మొఘళ్ళ కాలంలో వచ్చిన అతను షేర్షా ఇతను దేనికి ఎక్కువగా ప్రసిద్ధి? రహదారులకు ఎక్కువ ప్రసిద్ధి. నెక్స్ట్ కమ్ టు 48th క్వశ్చన్. ఢిల్లీ సుల్తానేట్ ఎంకరేజ్డ్ ట్రేడ్ విత్. సో ఢిల్లీ సుల్తానేట్ ఎవరితో వ్యాపారాన్ని ప్రోత్సహించడం జరిగింది అని అడుగుతున్నాడు. సో యూరప్, సెంట్రల్ ఆసియా, పర్షియా, అరేబియా, ఈస్ట్ ఆసియా, నన్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ఆసియా, పర్షియా అండ్ అరేబియా. మధ్య ఆసియా, పర్షియా అంటే ఇరాన్, ఇప్పటి ఇరాన్, అరేబియా. సుల్తాన్లు పశ్చిమ మరియు మధ్య ఆసియా నుండి వచ్చిన వారు కావడంతో ఆ ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఎక్కువగా పెరిగాయి. అక్కడ వాణిజ్యం ఎక్కువగా జరిగింది ఏంది? గుర్రాలు, పట్టు మరియు సుగంధ ద్రవ్యాలపైన వ్యాపారము విరివిగా జరిగేది. సో ఆ కాలం లోపల మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా ఉండాలి మన దగ్గర కాన్సెప్ట్. సో ఆ కాలం లోపల కనుక మనకు తీసుకున్నట్టయితే సో యూరప్ తోటి నేరుగా సముద్ర వ్యాపారం ఇంకా మొదలే కాలేదు. 1498లో వాస్కోడి గామా వచ్చేంత వరదాకా యూరప్ తోటి ఇండియాకి లేదా ఢిల్లీ సుల్తాన్లకి వ్యాపార సంబంధాలు లేవు. సో మనకు ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియాతో పోలిస్తే పశ్చిమ దేశాలతో వ్యాపారం ఎక్కువగా ఉండదు. తూర్పుతోటి కూడా వేసినారు, కానీ పశ్చిమ దేశాలతోటి ఎక్కువగా వ్యాపారము అనేది ఉండేది, ఎక్కువ వ్యాపారం అనేది జరిగింది. నెక్స్ట్ కమ్ టు 49th క్వశ్చన్. A new military strategy using standing army and branding horses was. సైన్యాన్ని సిద్ధంగా ఉంచడము మరియు గుర్రాలకు ముద్రలు వేసేది. బ్రాండింగ్ హార్సెస్ అంటే గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ఎవరు తెచ్చినారు? ఆన్సర్లలో ఫస్ట్ ఆప్షన్ బాల్బన్, సెకండ్ అలావుద్దీన్ ఖిల్జీ, థర్డ్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫోర్త్ వన్ సికిందర్ లోడి. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అలావుద్దీన్ ఖిల్జీ. సో యుద్ధ సమయం లోపల నాసీ రకం గుర్రాలను తీసుకురాకుండా ఉండడానికి డాగ్ అంటే గుర్రాలపై ముద్రలు మరియు సైనిక వివరాలను నమోదు చేసే చెహ్రా అనే పద్ధతులను అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం జరిగింది. యుద్ధ సమయం లోపల నాసీ రకం గుర్రాలు రాకుండా వాటిపైన
ముద్రలు దాగ్ అంటారు. ఏమంటారు? దాగ్, గుర్రాలపై ముద్రలు వేయడము. సైనికుల యొక్క వివరాలను చెప్పడం కోసం ఏంటిది? చెహ్రా అనేది సైనికుల యొక్క వివరాలను నమోదు చేసే పద్ధతులను అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సైన్యానికి నగదు రూపంలో జీతాలు ఇచ్చడం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అని మనము చెప్పవచ్చును. ఇక మిగతావి ఎందుకు రాంగ్ అనేది చూడాలి. సో బాల్బన్ సైన్యాన్ని క్రమబద్ధీకరించినాడు కానీ ఈ స్థాయి యొక్క సంస్కరణలు చేయలేదు. సికిందర్ లోడి కనుక తీసుకున్నట్టయితే భూమిని కొలవడంలో సంస్కరణలు తెచ్చినాడు. భూమిని కొలవడం లోపల సంస్కరణలు తెచ్చింది ఎవరు? సికిందర్ లోడి. నెక్స్ట్ కమ్ టు 50, క్వశ్చన్ నెంబర్ 50. సో లెగసీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇంక్లూడ్స్. ఢిల్లీ సుల్తానేటులు మనకు అందించిన వారసత్వం ఏమిటి? లెగసీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇంక్లూడ్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఫోర్ట్స్. థర్డ్ ఆప్షన్ ఓన్లీ పర్షియన్ లిటరేచర్. లాస్ట్ ఆన్సర్ నథింగ్ సిగ్నిఫికెంట్. సో ఏంటిది? ఇండో ఇస్లామిక్. ఆన్సర్ ఈజ్ వాట్? ఇండో. ఫస్ట్ ఏ ఆప్షన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్. ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పము మరియు ఉర్దూ భాషను తీసుకురావడం జరిగింది. సో భారతీయ మరియు పర్షియన్ కలయికలతో కొత్త వాస్తుశిల్పమైన కుతుబ్ మినార్ పుట్టింది. కొత్త వాస్తుశిల్పము దేనితోటి? భారతీయ మరియు పర్షియన్ శైలిల కలయికతోటి కుతుబ్ మినార్ పుట్టింది. అలాగే సైనిక శిబిరం లోపల హిందీ మరియు పర్షియన్ భాషల కదలికతోటి, హిందూ మరియు పర్షియన్ భాషల కలయికతోటి మనకు ఉర్దూ భాష ఉద్భవించింది. ఇక ఓన్లీ పోర్ట్స్ అంటే ఓన్లీ కోటలు మాత్రమే కట్టినారు అనేది కానీ, అదేవిధంగా భాష మరియు ఆహారము సంగీతం మాత్రమే ఉందనేది సరి అయిన ఆన్సర్స్ కాదు. సో దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్ రిలేటెడ్ టు వాట్? ఫస్ట్ లెసన్. సో ఫస్ట్ లెసన్కి సంబంధించింది ఢిల్లీ సుల్తానేట్లకి సంబంధించిన విషయము. నౌ లెట్ వి స్టాప్.